బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి స్పందించారు. బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి తన గురించి మాట్లాడారు. తనను ఉద్దేశించి బాలకృష్ణ మాట్లాడడాన్ని టీవీలో చూశారని చిరంజీవి తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు అప్పటి జగన్ సర్కార్తో సంప్రదింపులు జరపాలని కోరారని చెప్పుకొచ్చారు. టికెట్ ధరల గురించి మాట్లాడాలని కోరడంతో చొరవ తీసుకున్నానన్నారు. తొలుత నాటి మంత్రి పేర్ని నానితో మాట్లాడానని చిరంజీవి తెలిపారు. అయితే 10 మంది వస్తాము అనంటే లేదు, కోవిడ్ సందర్భంగా 5గురు మాత్రమే రావాలని చెప్పడంతో 5గురం వెళ్ళి కలిశాము. ఈ విషయం గురించి చిరంజీవి స్పందించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, శ్రీదేవి ఈ రోజు శాంతి భద్రతల గురించి అసెంబ్లీలో చర్చ నడిచిన పరిస్థితుల్లో అప్పటి మాజీ మంత్రి అయినటువంటి కామినేని శ్రీనివాస్ మాత్రం ఒక చర్చనైతే లేవనెత్తిన పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా గత ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ మంత్రిని కలవాలి అని చిరంజీవినే ఈ అప్పుడు సీఎం జగన్ అయితే చెప్పినట్లుగా కూడా ఆయన తెలియజేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది. అంటే చిరంజీవి అప్పట్లో ఏంటంటే టికెట్ రేటు ధరలు పెంచే విషయమై సీఎంని కలవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని చిరంజీవి స్వయంగా కూడా కొద్దిసేపటి క్రితం రెస్పాండ్ అయిన పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా ఆ రోజు ఈ సినిమాకి ధరల రేట్లు పెంచేందుకే కొంతమంది సినీ ప్రముఖులు అయితే తమకు చెప్పినటువంటి నేపథ్యంలో తాను జగన్ కలిసేందుకు వెళ్ళానని, ఆ సందర్భంగా ఆయన అయితే మాత్రం సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమని చెప్పిన మాట వాస్తవమేనని అన్నారు. అయితే మాత్రం ఆ తర్వాత ఆయన్ని విషయానికి సంబంధించి పెద్దగా కూడా తానైతే ఆ విషయాన్ని పెద్దగా కూడా తానైతే సీరియస్ గా తీసుకోలేదని చెప్పిన పరిస్థితి కనపడింది. ఈ రోజు జరిగినటువంటి ఏదైతే ఈ శాసనసభలో లేవనెత్తిన అంశంలో శాంతి భద్రతలకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో దాంట్లో గత ప్రభుత్వంలో సెలబ్రిటీ అయిన చిరంజీవికే ఈ అప్పట్లో సీఎం అయినటువంటి జగన్ అయితే మాత్రం సరైనటువంటి గౌరవాన్ని ఇవ్వలేదు. ఆయన గట్టిగా మాట్లాడినటువంటి సందర్భం మాత్రమే ఆయన కలిసి ఈ సినిమాకు సంబంధించిన సమస్యల మీద జగన్ స్పందించారు అని తెలియజేసినటువంటి పరిస్థితి ఈ కామినేని శ్రీనివాస్. ఈ సందర్భంగా కూడా బాలకృష్ణ వెంటనే స్పందించి ఆ రోజు ఎవరు కూడా జగన్ అయితే గట్టిగా పిలిచినటువంటి పరిస్థితి లేదు, ఆయనతో మాట్లాడిన సందర్భంగా కూడా లేదు, ఒక సైకోలతో ఏ విధంగా మాట్లాడతారు అని ఆయన అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి ఈ పరిస్థితుల నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం చిరంజీవి అయితే స్పందించడం జరిగింది. స్పందించి తానైతే మాత్రం అప్పట్లో ఈ సినీ పరిశ్రమకు సంబంధించి రేట్లు టికెట్ ధరల పెంపు విషయానికి సంబంధించి కలవడానికి వెళ్ళినటువంటి సందర్భంలో కోవిడ్ నియమాలు ఉన్నందున 10 మంది కాదు 5 మందే రమ్మనమని అప్పట్లో సీఎం చెప్పినట్టు సీఎంఓ నుంచి వచ్చినట్టు, తర్వాత తానైతే సీఎం ని కలవబోయే ముందు మాత్రం సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి పేరు నానిని కలిసినట్టుగా కూడా ఆయన తెలియజేశారు. దీన్ని బాలకృష్ణ వ్యంగ్యంగా మాట్లాడటం మాత్రం కొంత అసహనం వ్యక్తం చేసినట్టు కనపడుతుంది. అయితే రవికృష్ణ, బాలకృష్ణన్ రమ్మని చెప్పి కూడా నేను మాట్లాడాను, 2-3 సార్లు ఫోన్ కూడా చేశాను, అందుబాటులో లేను అని చెప్పారు. దీనిపైన బాలకృష్ణ ఏమైనా స్పందించారా? ప్రయత్నం చేసినప్పటికీ కూడా అందుబాటులో లేరు అని అంటున్నారు కదా. అంటే బాలకృష్ణ అయితే ఆ విషయాల గురించి అయితే అసెంబ్లీలో ఎటువంటి కూడా వ్యాఖ్యలు అయితే చేయలేదు. అప్పట్లో ప్రధానంగా కూడా బాలకృష్ణ రమ్మనమని పిలిచారు. ప్రధానంగా ఆ రోజైతే మాత్రం నాగార్జున, ప్రభాస్, ఇలాగే మహేష్ వీళ్ళంతా కూడా వెళ్ళినటువంటి సందర్భంలో వీళ్ళతో పాటుగా కూడా బాలకృష్ణ రమ్మనమని పిలవడం జరిగింది. అయితే బాలకృష్ణ అయితే అప్పుడైతే ఆ మీటింగ్ లో అయితే పాల్గొనలేదు. దాని గురించి ఆయన అయితే పెద్దగా కూడా ఆ విషయాన్ని అయితే చెప్పకుండా చిరంజీవి వెళ్ళి కలిసి సందర్భంలో ఈ జగన్ అయితే మాత్రం కేర్ చేయలేదు, ఆయన్ని ఎవరు కూడా జగన్ అయితే మాత్రం కేర్ చేయలేని పరిస్థితి, చిరంజీవి కూడా గట్టిగా ఏమీ మాట్లాడలేదు అని చెప్పినటువంటి సందర్భం. దీంతో పాటుగా కూడా ఆయన కొన్ని పరుషమైన పదజాలాలు వాడినటువంటి సందర్భంలో చిరంజీవి అయితే మాత్రం కొద్దిసేపటి క్రితమే స్పందించడం జరిగింది. దానికి సంబంధించి ఆయన అయితే మాత్రం ఆ రోజు వెళ్ళిన మాట వాస్తవమే, కానీ ఆయన అయితే మాత్రం జగన్ అయితే మాత్రం తాను మాట్లాడే ముందు సినిమాటోగ్రఫీ మంత్రిని కలవమని అన్నారు. సినిమాటోగ్రఫీ మంత్రి అయినటువంటి పేరు నానిని కలిశాను, ఆ తర్వాత అదే విషయాన్ని జగన్ ముందు చెప్పడం జరిగింది అని ఆయన అయితే తెలియజేశారు. కాకపోతే ఏంటంటే
బాలకృష్ణ అయితే మాత్రం కొంత ఈ విషయం మీద ఆయన కొంచెం సీరియస్ గా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే మొన్న జరిగిన ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి సంబంధించి ఒక మీటింగ్ జరిగిన సందర్భంలో ఇన్వైటీస్ లో ఆయన 9వ పేరుగా చేసినటువంటి నేపథ్యంలో ఆయన అయితే కొంత అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అసలు నేను ప్రతిపక్షంలో ఉన్నానా అధికార పక్షంలో ఉన్నానా అని ఆయన అయితే ప్రశ్నించినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా ఎవరైతే ఈ సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా ప్రెసిడెంట్ ఉన్నటువంటి కందుల దుర్గేష్ కూడా ఫోన్ చేసి అడిగాను, 9వ నెంబర్ గా నన్ను ఎలా పెడతారు అని అడిగిన పరిస్థితి అయితే ఉంది అని ఆయన చెప్పాడు. ఈ అసహనంతోనే ఈ విధంగా గతంలో జరిగినటువంటి అంశాన్ని కామినేని శ్రీనివాస్ చెప్పిన మీదట వెంటనే కూడా ఆయన స్పందించి చిరంజీవిని కూడా కేర్ చేయలేదు అనే విషయాన్ని మాత్రం ఆయన ప్రస్ఫుటంగా కూడా చెప్పినటువంటి సందర్భం. దీనికైతే మాత్రం చిరంజీవిని అయితే ఖండనిచ్చిన పరిస్థితి అయితే కనపడింది. అయితే రవికృష్ణ, ఇప్పుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలన్నీ కూడా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అసలు ఈ చర్చ ఇప్పుడు ఎటు దారి తీసే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే ప్రధానంగా కూడా ఇప్పుడైతే మాత్రం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తుంది ఏంటంటే తగినంత ప్రాధాన్యత బాలకృష్ణకి పార్టీలో ఇవ్వనటువంటి నేపథ్యంలో ఆయన కొంత అసహనంగా ఉన్నారు అని తెలుస్తూ ఉంది. అక్కడ ప్రధానంగా కూడా చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఒక పక్కన లోకేష్, సీఎం చంద్రబాబు నాయుడు కానీ మంత్రి లోకేష్ కానీ పవన్ కి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. అటువంటి సందర్భంలో బాలకృష్ణ కూడా ఏంటంటే తనకి తగినంత ప్రాధాన్యత రావట్లేదు, పవన్ కళ్యాణ్కి ఇచ్చినంత ప్రాధాన్యత తనకి ఇవ్వట్లేదని కొంత అసహనంతో ఉన్నారని చెప్పి పొలిటికల్ సర్కిట్స్ లో మాత్రమే జరుగుతున్నటువంటి చర్చ ఇది. ఆ నేపథ్యంలో జూపేడు కూడా స్పందించారు కదా రవికృష్ణ, ఇంతకు ముందు మెంటల్ సర్టిఫికెట్ తో ఉన్నారు అని కూడా ఇలాంటి కొన్ని వ్యాఖ్యలు చేశారు బాలకృష్ణ పైన జూపుడి ప్రభాకర్. మరి ఈ నేపథ్యంలో బాలకృష్ణ దీనిపైన ఏమైనా స్పందించారా? అంటే జూపుడి ప్రభాకర్ అయితే ఎప్పుడైతే ఈయన అసెంబ్లీలో ఈ వ్యాఖ్యలు చేసి ఒక సైకోని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, జగన్ ఒక సైకో అని చెప్పిన మీదట జూపుడి ప్రభాకర్ అయితే వెంటనే స్పందించడం జరిగింది. సైకో లక్షణాలన్నీ కూడా బాలకృష్ణకే ఉన్నాయని ఆయన అయితే అంటాము. అదే విధంగా కూడా మెంటల్ సర్టిఫికేట్ కూడా బాలకృష్ణకే ఉందని చెప్పడం, ఈ విధంగా ఆయన గనక పబ్లిక్ వస్తే ఎవరు సైకోనో ఎవరు మెంటలో తెలిసిపోతుంది అని చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే మాత్రం బాలకృష్ణ వ్యాఖ్యలకి అయితే స్పందించలేదు. దాన్ని బట్టి ఇక చూడాలి మరి బాలకృష్ణ తర్వాత స్పందిస్తారా లేదు అన్నది. ఇప్పుడైతే మాత్రం చిరంజీవి స్పందించారు, బాలకృష్ణ స్పందిస్తారా లేదో చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ. సో అది టీడీపీ ఎమ్మెల్యే సినీ హీరో నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. జగన్ హయాంలో సినీ పరిశ్రమకు చెందిన వేధింపుల విషయంపై చర్చ జరగగా సినీ హీరోలందరూ గతంలో తాడేపల్లికి వచ్చి జగన్ను కలిసిన క్రమంలో జరిగిన పరిణామాలను బీజేపీ ఎమ్మెల్సీ కామినేని శ్రీనివాస్ కూడా వివరించారు. దీనిపైన చిరంజీవి స్పందించారు.